ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. శాసనసభలోని మొత్తం 288 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. నవంబర్ 23 శనివారం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,70,25,119 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి కోసం 1,186 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. बाजू में ही है तो मैंने मेरा लास्ट का स्पीच आपने देखा होगा, जिसको हम समारोह की सभा बोलते हैं, लास्ट सभा जो हमारे यहाँ होती है। तो मैंने जो 5 साल में काम किया है, आगे जो मैं बारामती के लिए करना चाहता हूँ, आगे जो महाराष्ट्र के लिए मैं करना चाहता हूँ, क्या हमारा विजन है, क्या हमारा मैनिफेस्टो है, वो सब बताने की कोशिश पूरे महाराष्ट्र में भी मैंने की है। जहाँ हमारे कैंडिडेट महायुति के थे वहाँ जाके, और मेरे बारामती में भी हुए। इसके बारे में ये जो है वो बारामती वालों का अधिकार है, बारामती के लोग इसके बारे में सोचेंगे। लेकिन मुझे विश्वास है बारामती के लोग बहुत अच्छे अवघड नव्हती. ज्यावेळेस आपल्या परिवारात एखादी व्यक्ती उभी राहते त्यावेळेस आपण कुठल्याही రైట్. మహారాష్ట్ర జార్ఖండ్ లో పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. ఉదయం కొంచెం మందకోడిగా పోలింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, మహారాష్ట్రలో ఇప్పటికే పోలింగ్ మొదలైంది 7 గంటలకే. ఏ విధంగా పోలింగ్ సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు? ఏంటి అప్డేట్స్? శంకరి, మహారాష్ట్రలో పోలింగ్ కొనసాగుతున్నది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దాదాపు 9,70,00,000 మంది ఓటర్లు ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అటు శివసేన, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం, శరద్ పవార్ వర్గం లోని మహావికాస్ అఘాడి, మరోవైపు శివసేన ఏక్నాథ్ షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, బీజేపీ కూటమికి సంబంధించి మహాయుతి మధ్య హోరావరి పోరు సాగుతుంది. విదర్భ, మరాఠ్వాడ ప్రాంతంలో ఈ రెండు కూటమిల మధ్య హోరావరి పోరు కొనసాగుతుంది. మరాఠ్వాడలో కాంగ్రెస్ పై చేయిగా ఉన్నట్టు చెప్తున్నా కూడా కాంగ్రెస్ పట్టణిపున ప్రయత్నం కొనసాగుతుంది. ఓవరాల్ చూసినట్లయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావితమైన గడ్చిరోల్ జిల్లాలో గతంలో పోలింగ్ సందర్భంగా కొన్ని ఘటనలు జరిగిన దృష్ట్యా భారీ ఎత్తున కూడా కేంద్ర బలగాలు మోహరించాయి. గడ్చిరోలి జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ప్రత్యేక హెలికాప్టర్లను కూడా రంగంలో దించారు. ప్రత్యేక పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అటు గడ్చిరోలికి సంబంధించి పోలింగ్ సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ శాతం పెంచేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు మొదటి నుంచి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విదర్భకు సంబంధించి ప్రస్తుతానికైతే ఈ తెలంగాణ సరిహద్దులో ఉన్న విదర్భకు సంబంధించిన కాన్స్టిట్యూన్సీలో, అటు మరాఠ్వాడకు సంబంధించిన నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లందరూ కూడా బారులు తీలారు. నాందేడ్, అమరావతి, యావత్మాల్, చంద్రపూర్, గడ్చిరోలి ఈ అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మైదాన ప్రాంతాలు కావడంతో ఉదయం నుంచి బారులు తీరున్న పరిస్థితి. మొత్తానికి కూడా రెండు కూటములు కూడా అటు మహాయుతి, ఇటు మహావికాస్ అఘాడి రెండు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓరావూరిగా ప్రచారం నిర్వహించారు. రెండు పార్టీలకు సంబంధించిన జాతీయ నాయకులందరూ కూడా ప్రచారంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 23న ఈ సంబంధించిన లెక్కింపు జరగబోతుంది. ప్రస్తుతం భారీ పోలీస్ బందోబస్తు మీద పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణ సరిహద్దులో ఉన్న అన్ని మహారాష్ట్ర జిల్లాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పోలింగ్ సంబంధించి ప్రస్తుతం అయితే ప్రశాంతంగా సజావుగా కొనసాగుతుంది. రైట్ మాంతయ్య.